ఎట్టకేలకు జీవీఎంసీ నీటి సరఫరా విభాగం అవుట్సోర్సింగ్ కార్మికులు తమ సమ్మెను తాత్కాలికంగా విరమించారు. కార్మిక సంఘాల నేతలతో మేయర్ పీలా శ్రీనివాసరావు జరిపిన చర్చలు ఫలించాయి. జీవీఎంసీ కౌన్సిల్లో కార్మికుల జీతాల పెంపు అంశంపై తీర్మానం జరిగిందని, దీన్ని అమలు చేయడానికి తాను కృషి చేస్తానని మేయర్ హామీ ఇచ్చారు. దీంతో సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. జీతాల పెంపును అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ విశాఖలో జీవీఎంసీ నీటి సరఫరా విభాగం అవుట్సోర్సింగ్ కార్మికులు ఈ నెల 27 నుంచి సమ్మెకు దిగారు. కార్మికుల సమ్మె కారణంగా శుక్ర, శనివారాల్లో నగరంలోని అనేక ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అయితే ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని జీవీఎంసీ నీటి సరఫరా విభాగం అవుట్సోర్సింగ్ కార్మిక సంఘాల నేతలతో మేయర్ పీలా శ్రీనివాసరావు జరిపిన చర్చలు ఫలించాయి. తమ సమస్యలను పరిష్కరిస్తామని మేయర్ పీలా శ్రీనివాసరావు హామీ ఇచ్చారని, అందుకే తాము సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు కార్మికులు నేతలు ప్రకటించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మళ్లీ సమ్మె బాట పడతామని కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు. కౌన్సిల్ తీర్మానం ప్రకారం 6 నెలల జీతాలు కొత్త వేస్తామన్నారు. ఇకపోతే కౌన్సిల్ తీర్మానం డేట్ నుంచి జనవరి నుంచి మే వరకు 5 నెలలు కూడా ఏఎస్ఎల్ రన్ చేస్తా అన్నారు. ఇప్పుడు మేము ఇచ్చిన సమ్మె నోటీసుని మన మేయర్ గారు మీద గౌరవంతో మేయర్ గారు ఇచ్చిన మాట కొలిది బుధవారం అర్ధరాత్రి 12 గంటల వరకు సమ్మెని వాయిదా వేస్తున్నాము. అదే సమ్మె నోటీస్ కంటిన్యూ అవుతుంది. ఈ 2 కోరికలు కూడా బుధవారం సాయంకాలం లోపు కానీ, బుధవారం 4-5 గంటల లోపు కానీ పరిష్కారం కాకపోతే మళ్ళీ బుధవారం సాయంకాలం మీ ప్రెస్ నోట్ ఇచ్చేసి లక్ష్మీవారం తెల్లవారుజాము నుంచే మళ్ళీ సమ్మెలోకి వెళ్తామని తెలియజేస్తాము. నీటి సరఫరా నిలిచిపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, యోగాంధ్ర కారణంగా కార్మికుల వేతనాల పెంపుపై దృష్టి పెట్టడానికి వీల్లేకుండా పోయిందని మేయర్ పీలా శ్రీనివాసరావు అన్నారు. తీర్మానం చేసినా దీనిని అమలు చేయడంలో ఆలస్యం అయ్యిందని, కొందరు సమ్మెకు వెళ్లారని తెలిపారు. కార్మికులు చట్టాన్ని గౌరవించి ముందుకు వెళ్లాల్సి ఉంటుందని, ఆ ప్రకారంగానే తాము కూడా కార్మికుల సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని కార్మిక సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. చట్టానికి అనుకూలంగా వాళ్ళకి కౌన్సిల్ తీర్మానం అయింది కాబట్టి కౌన్సిల్ కట్టుబడుతూ దాన్ని అమలు చేసే బాధ్యత అధికారులకు కానీ మాకు కానీ ఉంది. ఆ చట్ట ప్రకారంగా కౌన్సిల్ తీర్మానాన్ని ఉన్నప్పుడు అన్నీ కూడా చేసే బాధ్యత మాకు ఉంది. తొందరలోనే అనౌన్స్మెంట్ కూడా కార్పొరేషన్ నుంచి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పడం. కార్మిక సంఘాల నేతలతో మేయర్ పీలా శ్రీనివాసరావు జరిపిన చర్చలు ఫలవంతం కావడంతో కార్మికులు యథావిధిగా తమ విధుల్లో చేరారు. దీంతో నగరంలో నీటి సరఫరా ప్రక్రియ తిరిగి ప్రారంభమైంది. సకాలంలో మేయర్ చొరవ తీసుకుని కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరపడం, అవి ఫలవంతం కావడంతో ఇటు ప్రజల్లోనూ అటు కార్మికుల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది.